ఉప్పాడ సమస్యను తీరానికి చేరుస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద భారాన్ని నెత్తిమీద వేసుకున్నారా? ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేకుండా మత్స్యకారుల సమస్యను తీర్చడం అంత ఈజీనా? 100 రోజుల డెడ్లైన్లో పూర్తిగా సాల్వ్ చేయగలుగుతారా? ప్రణాళికలు సిద్ధం చేస్తారా? పవన్ ముందు ఉన్న సవాళ్లేంటి? కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని ఇప్పటికే పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అయితే అవన్నీ ఆర్థిక వ్యవహారాలతో కూడినవి కావడంతోనే సమస్యగా మారింది. కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మత్స్య సంపద దొరకడం లేదని గత నెలలో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు మత్స్యకారులు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందు మత్స్యకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్లో పరిణామాలపై ఫోకస్ చేయాలని సూచించింది. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. కంపెనీలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదని 2005 నుంచి ఉన్నాయని వారికి అర్థమయ్యేలా చెప్పారు పవన్ కళ్యాణ్. కెమికల్స్ క్లీన్ చేసి సముద్రంలోకి వదలడం వలన కంపెనీలకు అదనపు భారం పడుతుందన్నారు. వారు ఆ నష్టాన్ని భరించే పరిస్థితుల్లో ఉండరని తెలిపారు. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసే సమయంలోనే దానిపై ఒక స్పష్టత ఇస్తారని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకుంటారు. కానీ ఇప్పుడు సమస్యను పవన్ ఎలా పరిష్కరిస్తారనే దానిపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఉప్పాడ తీర ప్రాంతం పూర్తిగా కోతకు గురవుతోంది. ప్రతి ఏడాది గ్రామం కడలిలో కలిసిపోతోంది. దానికి సంబంధించి 323 కోట్లతో ప్రతిపాదనను కేంద్రానికి పంపించారు. ఆ నిధులు విడుదల చేయడానికి కూడా సమావేశాలు జరుగుతున్నాయి. సర్దుబాట్లు మాత్రం జరగడం లేదు. మత్స్యకారుల సమస్య పరిష్కారం చేయడం పెద్ద భారంగా మారింది. బహిరంగంగా ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మరిన్ని కొత్త ఇబ్బందులు వచ్చి పడతాయి. మొత్తానికి ఇచ్చిన గడువులోపు అంతా సెటరైట్ చేస్తానని ఓపెన్గానే పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏ విధంగా వర్కౌట్ చేస్తారనేది చూడాలి.